వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను సాయిసుధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఉచిత కంది విత్తనాల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. చందానగర్ డివిజన్లో రజకులకు నిత్యావసర సరుకుల పంపిణీ గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం. జగిత్యాల జిల్లా బడాలింగాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి స్వచ్ఛ భారత్ నిర్వహించిన సర్పంచ్ జగంటి గీతా అంజయ్య. చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రేషన్ బియ్యం సరఫరా దాడి చేసి పట్టుకున్న పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఇందిరాయాల గ్రామంలో బీసీ కమ్యూనిటీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎల్మినేటి కృష్ణారెడ్డి. డీటెయిల్స్ చూస్తే చందానగర్ డివిజన్లో గల శిల్పా ఎన్క్లేవ్లో గల రజకులకు గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్లో నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోయి ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్న సందర్భంగా గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలను ఆదుకుంటున్నారు. చందానగర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 100 రజక కుటుంబాలకు ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సురేందర్, రామస్వామి, నగేష్, శివ, వీరేశం, భవానీ చౌదరి, సలరాణి, మాధవి, వరలక్ష్ములు పాల్గొన్నారు. ఇప్పటివరకు 15,000 కుటుంబాలు పైచిలకు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ముందు కూడా ఇలానే పేదవారందరికీ సహాయం చేస్తూ ఉంటారు. కింద పడితే పగిలిపోయే ఫోన్కే మనము ఎంతో విలువనిస్తాం. అలాంటిది పేద కుటుంబాలు ఆకలితో అలమటించకూడదు అనే కాన్సెప్ట్తో ఆమె ప్రతి ఒక్కరికి అన్నపూర్ణలాగా అన్నం పెట్టేకి ముందుకు వస్తున్న ఈమెకి అందరూ జేజేలు పలకాలి. ఇప్పుడు ఇక్కడ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు 15,000 కుటుంబాలను రీచ్ అయిన వారు ఎవరూ లేరు. ఈ ధనలక్ష్మి గారే అంత ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఆమెను అందరూ పొగడాల్సిందే. ఆమె సరిలేరు నీకెవ్వరు అని పేదలందరూ కీర్తిస్తుంటే ఎంతో ఆనందంతో ఉన్నాయి ఆ మాటలు. అది ఒక పద్మశ్రీ, ఒక డాక్టరేటు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ సంతోషం. ఆ పేదల నోట అంత మంచి మాటలు విన్నందుకు సదా మేము కూడా ఆమెకు ఈ సేవలో సహాయపడుతూ ఉంటామని ఉంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆమెకి. లక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన చైర్మన్ గుడ్డధనలక్ష్మి గారి చేతుల మీదుగా ఈరోజు రజక కులం సంబంధించినటువంటి కుటుంబాలకు 100 పైగా కుటుంబాలకు ఈరోజు ఫుడ్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ చందానగర్, అన్నపూర్ణ ఎంక్లేవ్, గంగారం, తర్వాత ఇటువైపు కాలనీస్ శిల్పా ఎంక్లేవ్, ఫ్రెండ్స్ కాలనీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 100 పైగా రజక కుటుంబాలకి, ధోబీ కుటుంబాలకి ఈరోజు ఫుడ్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 68వ రోజు 15,000 ఫుడ్ కిట్లు నిరుపేదలకు అలాగే కూలీలకు ఇస్తూ వస్తున్నాం. ఈ రోజు నుంచి యాక్చువల్గా మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెంచి, లాక్డౌన్ నుంచి కొన్ని నిబంధనలు పెంచి మళ్ళీ జనజీవనంలోకి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ గవర్నమెంట్ కోరడం జరిగింది. అయినా కానీ ఏవైతే సేవా సంస్థలు ఉన్నాయో ఇంకా ఈ నిరుపేద జీవితం నుంచి బయటపడిన వాళ్లకు కాపాడుకుంటూ వాళ్ళకి సహాయం చేస్తూనే వస్తున్నాయి. దాంట్లో భాగంగా మన గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ 15,000 కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా ట్రస్ట్ సేవలు కొనసాగుతూనే ఉంటాయి. ఎవరికి అవసరం ఉంటే వారికి, నిరుపేదలకి అందరినీ మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా మేము వాళ్ళ వెనకాలండి వారి క్షేమ సమాచారాలు చూస్తామని తెలియజేస్తున్నాం. ధనలక్ష్మి ట్రస్ట్ గురించి ఇప్పుడు మా సురేందర్ గారు చెప్పారు వివరాలు. ఆ వివరాలు నేను కవర్ చేయదలుచుకోలే. మా ట్రస్ట్ విశేషాలు ఏంటంటే లాక్డౌన్ 0 నుంచి 5 వరకు స్టార్ట్ చేసాం. కంటిన్యూగా ఎక్కడ బ్రేక్ లేకుండా మోర్ దెన్ 15,000 పై చిలుకు మేము ఇచ్చాము.
ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆల్ సరౌండింగ్ కాలనీస్కు మేము కవర్ చేసాం. దానివల్ల మా ట్రస్ట్కు చాలా సంతోషం, వాళ్ళకు కూడా సంతోషం అండి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో సత్యనారాయణ, గుడి సిబ్బంది పాల్గొన్నారు. వీరభద్రస్వామి ఆదాయం 25,25,161 రూపాయలు ఆదాయం వచ్చింది. 7,38,362 రూపాయలు భద్రకాళి అమ్మవారి హుండీ లెక్కింపులో వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరికని వాసుడైన అంబాటి నరేష్ 8 సంవత్సరాల అతని కూతురుపై దుండగులు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ఈరోజు కట్టు వామన్రావు అడ్వకేట్ దగ్గర నుంచి ఒక ఫిర్యాదు రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో చెప్పిన అంశం ఏంటంటే, ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఉదారి సత్యనారాయణ అండ్ అతనికి సంబంధించిన వ్యక్తులందరూ కలిసి ఉదయం 10 గంటలకు జిఎం కాలనీలో ఉన్న అంబటి నరేష్ యాదవ్ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళతో దాడి చేసి వాళ్ళ కూతుర్ని గాయపరిచినారని, దానికన్నా ముందు సెకండ్ నాడు కూడా జడ్పీ చైర్మన్ గారు రియాజ్ అహ్మద్ను బెదిరించినారని దానికి సంబంధించి మా కంప్లైంట్ రావడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి ఈ కేసులో సిఐ రామగుండం కరుణాకర్ రావు గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో అంబటి నరేష్ యాదవ్ ఉన్నారు. అతన్ని ఎగ్జామ్ చేసి స్టేట్మెంట్ రికార్డింగ్ చేస్తే ఆ గొడవ జరిగిన సమయంలో అతను లేడని చెప్పినాడు. ఆ తర్వాత అతని భార్య స్టేట్మెంట్ రికార్డు చేద్దామంటే ఆమె సహకరించడం లేదు. తర్వాత వాళ్ళ పాపకు దెబ్బ తగిలిందని చెప్పినారు. ఆ పాపను ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాము అని చెప్పేసి అడిగితే వాళ్ళ పాప హైదరాబాద్కి పోయిందని చెప్పేసి చెప్పినారు. దీని తర్వాత చుట్టుపక్కల వాళ్ళను విచారణలో చేసినాం. దీంట్లో ఒక 5 మాత్రం సార్ ఎటువంటి గొడవ జరిగినట్టు మేము ఇంట్లో ఉన్నాం సార్, ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదని చెప్పినారు. 2 సాక్షులు ఏమని చెప్పినారంటే, వాళ్ళొక ఉదార సత్యనారాయణ ఒక 10 నుంచి 15 మంది వచ్చినారు. వచ్చి ఇంటి ముందరికి వచ్చేసి వాళ్ళని పిలిచినారు. పిలిచిన తర్వాత కొద్దిసేపటికి అక్కడ ఎటువంటి గొడవ జరగలేదు. వాళ్ళు ఉన్న సమయంలో ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ 10 మంది వచ్చి ఇంటి ముందర నిలబడేటప్పుడు మాత్రం రాళ్ళదాడి కానీ గొడవ కానీ కార్లు ధ్వంసమైనది మాత్రము వాళ్ళు చూడలేదని చెప్పినారు. దీనికి సంబంధించి ఇంకా మరికొంత సాక్షులను కూడా మేము విచారణ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఇది యూనియన్ గొడవలకు సంబంధించి దీన్ని అనవసరంగా రాజకీయం చేసి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసినట్టు కనపడుతుంది. ఫ్యూచర్లో ఎవరు కూడా ఏ ఇష్యూను ఆ ఇష్యూ వరకు పెట్టుకోవాలి తప్ప అనవసరంగా దీన్ని లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇష్యూస్ చేస్తే, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎందుకంటే ఈ సమయంలో ఇటువంటి గొడవలకు ఎటువంటి ఆస్కారం ఉండదు. ఎవరైనా కానీ చట్టానికి అతీతంగా ఉండాల్సి వస్తుంది. ఎవరైనా మించి ఏం చేసినా కానీ వాళ్ళపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తుంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బడలింగాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామ సర్పంచ్ జంగటి గీత అంజయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎంపీటీసీ పోతుగంటి రాజేందర్, ఉప సర్పంచ్ చేపల రాజ్యం, టీఆర్ఎస్ నాయకులు ఆకం శంకర్, మరిపెల్లి మనోజ్ కుమార్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీ రాజరాజేశ్వర వేణుగోపాల స్వామి ఆలయంలో రెండో రోజు కూడా ఆధ్యానోత్సవాలు కొనసాగాయి. ఉదయం స్వామివారికి అభిషేకం చేశారు. సాయంత్రం ఆలయంలో అర్చక స్వాములు ద్రావిడ వేద పారాయణ గావించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్ ఆధ్వర్యంలో తడి, పొడి, చెత్త వాహనాలను జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు తల్లోజు ఆచారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపల్ కౌన్సిలర్ చెక్కుల లక్ష్మణ్, తల్లోజు విజయకృష్ణ, బేకాని యాదమ్మ, శ్రీశైలం యాదవ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏరియా కోరారు చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 30 క్వింటాల ధాన్యం పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రుద్రభాస్కర్ తెలిపారు. सस्पेक्टेड पीडीएस राइस है राशन का, घर घर ये लोग गैदर करके क्या नाम है इनका, घर घर गैदर कर लेके लोग पूरा 30 क्विंटल जमा करके रंगारेड्डी से लेके सैयद मुबीन और क्या नाम है इनका, कुमार ड्राइवर लल्लू कुमार और सैयद मुबीन 2 पर्सन
गुजारा सो है। तो आपको कैसा इन्फॉर्मेशन? ऐसे हमारे को ऐसे इनक्रेडिबल टेलीफोनिक इंफॉर्मेशन में पुलिस स्टेशन वाले दिए तो है, दिए तो गोवर्धन एसआई साहब उन्होंने और हम लोग मिलके पकड़ के 6 केस बुक करके सीआरओ को सबमिट करें। పటాన్చెరు పట్టణంలో విద్యుత్ బిల్లులు అధికంగా రావడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ కారణంగా వేలాది మంది పట్టణం నుండి వారి గ్రామాలకు వెళ్లిపోయినా విద్యుత్ బిల్లులు మాత్రం అధికంగా వచ్చాయి. అలాగే స్లాబ్ పద్ధతిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులు వచ్చే విధంగా ఉన్నాయని తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెంచి ఇచ్చిన విద్యుత్ బిల్లులను ఉపసంహరించుకోవాలని పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు బాసటగా ఉండాలని అధికారులు ప్రజలను తెలియజేశారు. అలాగే వచ్చిన విద్యుత్ బిల్లులను సరిచేసి వాయిదా పద్ధతిలో ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తించుకున్నారు. మరి ఈ రోజు అధిక బిల్లులు విద్యుత్ బిల్లులతో తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పట్టణ ప్రజల తరఫున పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఎలక్ట్రికల్ డిఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఈ దేశంలో కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయినటువంటి పేదల ఎంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ మరి ముఖ్యంగా పటాన్చెరు పట్టణంలో ఉన్నటువంటి మధ్యతరగతి నిరుపేదలైనటువంటి ఇళ్లకు ఈరోజు విద్యుత్ బిల్లులు మరి వేలాది రూపాయలు 4,000, 5,000, 6,000 రూపాయలు రావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో గతంలో మైగ్రేన్ వర్కర్స్ ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో ఈ రోజు నిరుపేదలు మరి మధ్యతరగతి కార్మికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ పట్టణంలో కూడా వారి వారి సొంత గ్రామాలకు వెళ్లినప్పటికీ కూడా ఈ 2 నెలలు మరి వాళ్ళు ఇల్లు ఖాళీ ఉన్నప్పటికీ కూడా వారికి వేలాది రూపాయలు బిల్లులు రావడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి రేపు రాబోయే రోజుల్లో పట్టణ ప్రజల తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. అట్లాగే మరి పేదలు ప్రజలు అందరూ కూడా ఈ రోజు ఒక అనుమానం ఏంటంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో కాళేశ్వరం కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, దీని విద్యుత్ బిల్లులన్నీ కూడా మరి పేద ప్రజల పైన ఈ విధంగా స్లాబ్ సిస్టమ్ ను చేంజ్ చేసి అధిక బిల్లులు వచ్చే విధంగా కూడా మా పైన పడ్డదేమో అనేది ఒక అపోహ ఉన్నది కనుక ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు ఖచ్చితంగా మరి వారు పట్టణంలో ఉన్నటువంటి అన్ని మీటర్ రీడింగ్లను స్లాబ్ పద్ధతిన ఖచ్చితంగా మరొకసారి సర్వే చేయించి మరి ముఖ్యంగా పేదలను అందరినీ కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా మరి విద్యుత్ బిల్లులను అధికంగా రాకుండా మరి అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం పట్టణ కాంగ్రెస్ తరఫున. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి సిడిపి నిధులతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 45 లక్షల నిధుల నుండి వివిధ గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలను కట్టుకోవడానికి మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, పాక వెంకటేష్, జెడ్పీటీసీ కోట పుష్పలత, సర్పంచ్ అలివేలు, బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి కమ్యూనిటీ బిల్డింగ్ అంటే ఇది 6 నెలలు వాస్తవంగా కన్స్ట్రక్షన్లో మనం ఆశించిన లాభం రాదు. ఎవరన్నా త్వరలో తయారు చేస్తే నేను అనుకుంటా 10% మిగులుతుందో నేను అనుకుంటున్నా. మరి ఆ ఉద్దేశంతోనే మరి ముఖ్యమంత్రి గారికి కులాల వారీగా భవనాలు కట్టిస్తుంది. క్రైస్తవులకు కానీ, మహమ్మదీ ముస్లింలకు కానివ్వండి, బంజారాలకు కానివ్వండి, గిరిజనులకు కానివ్వండి, యాదవులకు కానివ్వండి, గౌడ సంఘానికి కానివ్వండి, అది ముఖ్యమంత్రి గారికే చెల్తుంది. అది హైదరాబాద్ లెవెల్లో కోట్ల రూపాయలు. కానీ మా ఎమ్మెల్సీలకు మాత్రం గ్రామంలో ఉన్నటువంటి పేద వర్గాల వారికి చిన్న చిన్న శుభకార్యాలు 21st డేనో లేకపోతే ఎవరైనా అమ్మాయిని చూపిస్తునో అబ్బాయిని చూపిస్తునో అది వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, వంట చేసుకోవడానికి పనికొస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇవ్వడం. ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పింది ఈ ఊళ్ళో యాదవ సంఘం ఉంది, ఇంకేమో సంఘం భవనాలు నిజంగా మీరు అదృష్టవంతులు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉచితంగా కంది విత్తనాలను పంపిణీ చేశారు. జిన్నారం మండలం పరిధిలోని వావిలాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం కార్యాలయంలో రైతులకు ఉచితంగా 4 క్వింటాల కంది విత్తనాలను పంపిణీ చేశారు. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేసినట్టు 4 క్వింటాలు ఇప్పుడు
మనకి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా పంట పెట్టాలి, ఖచ్చితంగా తనిఖీ చేయడం జరుగుతుంది సార్. ఖచ్చితంగా కూడా మేము ఫీల్డ్ విజిట్ చేస్తాను. 100% మీరు వేసిన ప్రతి పంట కూడా మా దగ్గర ఎంట్రీ చేయించాలి. మా స్టాఫ్ కానీ నేను కానీ పర్సనల్ గా ర్యాండమ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాను. కాబట్టి నా రిక్వెస్ట్ ఇప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే 133 మంది ఉన్నారో కొంత ఫిల్టర్ చేసి 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క బస్తా లెక్కన ఇస్తాము. ఈ 2 వెరైటీలు ఎవరికి ఏం వెరైటీ ఇచ్చింది కూడా లిస్ట్ అవుట్ చేస్తాము. ఆదివాసుల మనుగడ కోసం జారీ చేసిన జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. తిరిగి దీనిని పునరుద్ధరించాలని ఆదివాసులు కోరుతున్నారు. దీనికోసం తుడెం దెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వ్యాపార సంస్థలు, ప్రైవేట్ కార్యకలాపాలు స్వచ్ఛందంగా బంద్ చేశాయి. ఉట్నూరులోని ఆర్టీసీ బస్ డిపో నుండి ఒక్క బస్ కూడా బయటకు కదలలేదు. రాష్ట్ర వ్యాప్తంగా తుడిందెబ్బ ఆధ్వర్యంలో స్వయం బాబురావు గారి నాయకత్వంలో రాష్ట్ర బంద్కు పిలుపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూరు, ఏజెన్సీ కేంద్రమైనటువంటి ఉట్నూరు మండలంలోని ఈరోజు ప్రశాంతంగా సంపూర్ణంగా అందరూ కూడా బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్లో భాగంగా ఏదైతే జీవో నంబర్ 3 ఉన్నదో ఆదివాసులకు అత్యున్నతమైన ఇప్పుడే ఉపాధ్యాయ నియామకాలలో జరుగుతున్నటువంటి జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే రీపిటిషన్ వేయాలనేసి డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్ పిలుపులో భాగంగా ఇది కొనసాగడం జరుగుతుంది. ఎందుకంటే ఆదివాసులు ఇప్పుడే కొద్దిగంత ఎదుగుతున్న సమయంలో జీవోలకు ఈరోజు వివక్ష చూస్తున్నటువంటి ప్రభుత్వాలు జీవోలను పరిరక్షించాలి. కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న జీవోలు, చట్టాలు అన్నీ కూడా వివక్షతనే ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదివాసులకు న్యాయం చేయాలనేసి మేము పెద్ద మొత్తంలో ఈరోజు బంద్కి పిలుపివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగా అందరూ కూడా సమాజం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గిరిజన నేతరులైనా కూడా ఈరోజు బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. స్వచ్ఛందంగా వాళ్ళే ఈరోజు బంద్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడైనా మీకు ఆదివాసుల పైన ప్రేమ ఉంటే ఆ జీవోలు ఏవైతే ఉన్నాయో మా జీవో నంబర్ 3ని కాపాడాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గదిగూడ, ఇందర్వెల్లి, సిరికొండ, ఉట్నూరు అన్ని ప్రాంతాల్లో కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా బంద్ని పాటిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఉచిత కంది విత్తనాల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. చందానగర్ డివిజన్లో రజకులకు నిత్యావసర సరుకుల పంపిణీ గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం. జగిత్యాల జిల్లా బడాలింగాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి స్వచ్ఛ భారత్ నిర్వహించిన సర్పంచ్ జగంటి గీతా అంజయ్య. చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రేషన్ బియ్యం సరఫరా దాడి చేసి పట్టుకున్న పోలీసులు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఇందిరాయాల గ్రామంలో బీసీ కమ్యూనిటీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎల్మినేటి కృష్ణారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్తే.